వచ్చిందబ్బా నా కృష్ణ. కృష్ణ, నువ్వు నన్నే ఓడించలేవు. ఎందుకంటే తన బిడ్డ ఎక్కడ దాక్కుంటుందో ఏ తల్లికైనా ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇవాళ కృష్ణ కనిపించట్లేదే. ఏదో కొత్త చోట్లో దాక్కున్నట్టుంది. ఎక్కడా? పట్టేసుకున్నా. దొరికిపోయింది నా కృష్ణ. చూసావా? సరే కానీ మమ్మీ, ఎలా దొరికా నీకు? ఇవాళ నేను కొత్త చోట్ల దాక్కున్నాను, అయినా నన్ను ఎలా పట్టుకోగలగా? వెరీ బ్యాడ్. వాట్ వెరీ బ్యాడ్? నువ్వు చూడు, కావాలంటే ఈ లోకంలో ఏ మూల దాక్కున్నా నేను నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాను, తప్పకుండా. ఈ విషయంలో నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. అలాగా? అలా అంటావా? కానీ ఏదో ఒక రోజు నేను ఓడిస్తాను. నన్ను అసలు వెతికి కనుక్కోలేని చోట్లో దాక్కుంటాను నేను. ఏ తల్లైనా తన బిడ్డ గెలవాలని అనుకుంటుంది, కానీ ఇవాళ మాత్రం నేను నిన్ను గెలవనివ్వను కృష్ణ. నేను నిన్ను కనుక్కొని తీరుతాను. ఇదైతే పాతిలులాగే ఉంది, కానీ దీనికి తాళం వేసింది. గంగా, హరీషూర్, ఇదే నా ప్లేస్, కానీ ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా లేరే. ఆశ చెప్పిన దాని ప్రకారం ఇదే పాతిల్లు. ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లు ఇదేగా. పోలీసులు ఇంకా రాలేదే. ఐ థింక్ దే ఆర్ కమింగ్. సాగర్, ఎందుకో నాకు అనిపిస్తోంది కృష్ణ ఇక్కడే దగ్గరలోనే లోపలే ఉండుంటుందని. ఒకసారి తాళం పగలగొట్టి చూద్దామా? సరే సరే, అలాగే. కృష్ణ, 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 కృష్ణ. గంగా, ఇక్కడ ఎవరూ లేరే. గంగా, ఒకవేళ ఆ నర్సు మనకి తప్పుడు అడ్రస్ ఇచ్చుండాలి, లేదా మనం ఇక్కడ రావడానికి ముందే మన కృష్ణని ఆవిడ ఇక్కడి నుంచి వేరే చోటుకు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. నువ్వు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు సాగర్, కానీ మనం ఇక్కడ ఇంకోసారి బాగా వెతికి చూద్దాం. బాసా ఇక్కడ ఏదైనా ఆచూకీ దొరకచ్చు కదా. ఏమో ఆ మాయమాత కృష్ణని ముందు ఇక్కడికే తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు, కానీ గంగా ఇక్కడ అసలు ఎవరూ లేరుగా. పద పద. ఒక్క నిమిషం సాగర్, ఒక్క నిమిషం. సాగర్, నా మనసు ఎందుకో కృష్ణ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉందనిపిస్తుంది. నా మాట విను గంగా, ఇక్కడ ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. పద వెళ్దాం. కృష్ణ, నా గొంతు వినిపిస్తోందా? గంగా, ఇక్కడ ఎవరూ లేరు, నేను చెప్తున్నాను కదా. ఇంకా టైం వేస్ట్ చేసుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. వెళ్దాం, పద గంగా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,